మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ నుంచి థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ మెంటల్ హెల్త్, హౌ యూస్ఫుల్ ఇస్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇన్ ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్? ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, డాక్టర్స్ ఒక ప్రిస్క్రిప్షన్ ఈ యొక్క మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ లో ఎలా ఉపయోగపడుతున్నాయో మనకి చూపించారు. సో డాక్టర్లు మనకి నిజమైన సమస్యలను గుర్తిస్తారు, ఊహించినవి కాదు. అవసరమైతే వాళ్ళు సరైన సలహా లేదా మందులు ఇస్తారు. ఇది మనకి భయం, ఆందోళన తగ్గించడానికి చాలా అంటే చాలా సహాయం పడుతుంది. అర్థం. ఆన్సర్ 4 మార్క్స్ ఇలా రాయాలి. ఎలా తెలిసి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోదు. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి సెక్షన్ నుంచి మార్కులు పోతాయి. సో నేను ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారంగా రాయండి, మీకు ఒక మార్క్ కూడా పోదు. ప్రతిదీ కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది ఇంట్రడక్షన్. ది లెసన్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఈస్ రిటన్ బై Jerome K. Jerome. He is a famous English writer known for his funny and wise writing. This lesson is taken from his book 3M ఇది. సో 3 men in a boat. ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఒక పాఠాన్ని ఎవరు రాశారు? జెరమ్ కే జెరమ్ రాశారు. ఓకేనమ్మా. ఆయన ఒక హీస్ ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ నోన్ ఫర్ హిస్ ఫన్నీ ఎస్సే అండ్ వైస్ రైటింగ్. సో ఈయన ఒక చాలా ప్రసిద్ధి అయిన ఇంగ్లీష్ రైటర్ అనమాట. ఈయన ఒక రచనలన్నీ కూడా హాస్యంగా మరియు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దిస్ లెసన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ 3 Men in a Boat. ఈ యొక్క పాఠం ఆయన రాసిన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం 3 Men in a Boat నుండి తీసుకోబడింది. అది ఇంట్రడక్షన్. మెయిన్ సో మెయిన్ ఆన్సర్, ది డాక్టర్ ఇన్ ద స్టోరీ గివ్స్ ఏ వెరీ సింపుల్ అండ్ యూస్ఫుల్ ప్రిస్క్రిప్షన్. ఇక్కడ వరకు నేర్చుకుందాం. సో ఈ స్టోరీలో ఈ డాక్టర్ చాలా సింపుల్ అండ్ వెరీ సింపుల్ అండ్ యూస్ఫుల్ ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తాడు. ఓకేనమ్మా. ఏమని ఇస్తాడు? హీ టెల్స్ ది నెరేటర్ టు ఈట్ ఫ్రూట్స్, డ్రింక్ క్లీన్ వాటర్, గో ఫర్ వాక్, స్లీప్ వెల్, డోంట్ ఓవర్ థింక్. ఏమని చెప్తాడు నెరేటర్ కి? ఏమని చెప్తాడు? ఎక్కువ ఫ్రూట్స్ తినమంటాడు, క్లీన్ వాటర్ తాగమంటాడు, వాకింగ్ కి వెళ్ళమంటాడు, చక్కగా పడుకోమంటాడు, ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తాడు. ఓకేనమ్మా. డన్. ఎందుకంటే వాకింగ్ చేస్తే ఆందోళన తగ్గిస్తాయి. సో మనసు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల డాక్టర్ అడ్వైస్ మన ఊహలపై ఆధారపడటం కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అది పేరాకి అర్థం. When applied to academics, it implies that students should have healthy food, drink enough water, and sleep soundly. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇంప్లైస్ అంటే నేరుగా చెప్పకుండా అడ్వైస్ అవ్వడం, డైరెక్ట్ గా చెప్పకుండా అడ్వైస్ అవ్వడం, దాన్ని ఇంప్లైస్ అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఇక్కడ వరకు అకాడమిక్స్ కి మనం అప్లై చేస్తే, సో మనం స్టూడెంట్స్ ఏంటి చేయాలి? ఆహారం ఆరోగ్యంగా తినాలి. అకాడమిక్స్ పరంగా దీన్ని అప్లై చేస్తే ఆహారం ఆరోగ్యంగా తినాలి స్టూడెంట్స్. అట్ ది సేమ్ టైం ఇంకా సరిపడిన నీరు తాగాలి, మంచిగా నిద్రపోవాలి. ఓకేనమ్మా. దాన్ని స్లీప్ సౌండ్ అని అంటారు, మంచిగా నిద్రపోవాలి. సో ఇలా చేస్తే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, వాళ్ళకి ఆందోళన అనేది తగ్గుతుంది. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే, ఆరోగ్యకరమైన ఆహారం, నీరు మరియు నిద్ర విద్యార్థులను ఫోకస్ చేయగలుగుతుంది అండ్ మరియు వాళ్ళ ఆందోళన వాళ్ళకి తగ్గిస్తుంది. ఓకేనమ్మా. కూల్, కామ్ అండ్ హెల్దీ మైండ్స్ ఆల్వేస్ డూ బెటర్ ఇన్ అకాడమిక్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, చాలా శాంతంగా, చాలా చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు చాలా స్టడీస్ లో చాలా బెటర్ గా ఉంటాడు. శాంతంగా ఉండడం వల్ల తెలియకుండానే మంచి మంచి ఆలోచనలు మనకు వస్తాయి. ఆరోగ్యం ఉండడం వల్ల చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుంది చదవడానికి. వారు తప్పులు తక్కువగా చేస్తారు అండ్ మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో డూ బెటర్ ఇన్ అకాడమిక్స్, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది మెయిన్ ఆన్సర్. ఓకేనమ్మా. మోరల్ అంటే ఏంటి? నీతి. సో ది స్టోరీ క్లవర్. ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది? ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఏంటి ఆ పాఠం? ఎక్కువగా ఆలోచించడం. సో అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్. తాను వ్యాధి అని, డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ కన్సల్ట్ చేయకుండా తన ఒక వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం అనమాట. దేనికి? సో మన మనశ్శాంతిని హానికరం అనేది చేస్తుంది. ఓకేనమ్మా. డన్. అంటే ఈ కథ మనకి ఒక పాఠం నేర్పుతుంది. ఎక్కువగా ఆలోచించడం మరియు తాను వ్యాధి ఉందని ఊహించుకోవడం హానికరం. ఇవి మన మనశ్శాంతిని నాశనం చేస్తాయి. ఓకేనమ్మా. సాధారణ జీవితం, సరైన జాగ్రత్త మరియు మనసుకి ప్రశాంతత అనే వాటిని ఉత్తమమైన మందులు. ఓకేనమ్మా చెప్తుంది. అదే మోరల్. ఓకేనమ్మా. Overthinking creates imaginary fears and problems that disturb both the mind and health.
ఆ కీ పాయింట్ అంటే ముఖ్యమైన అంశం. అతి ఆలోచన వల్ల మనకి ఇమాజినరీ ఫియర్స్ అంటే కల్పిత భయాలు అండ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏర్పడతాయి. సో ఇవి మనసుకు మరియు ఆరోగ్యానికి డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనమ్మా, అది కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. జరం గారు హ్యూమరస్లీ criticizes how overthinking turns simple worries into unnecessary mental suffering. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? క్రిటికల్ కామెంట్ అంటే మన ఒపీనియన్ ఇవ్వడం అనమాట. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఇలాంటివి. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో రచయిత ఒక చెప్పాలనుకున్న సందేశం ఏమిటో అని చెప్పేది క్రిటికల్ కామెంట్. ఓకేనమ్మా, డన్. తిట్టడం కాదు క్రిటికల్ కామెంట్ అంటే, ఇది ఆలోచించి చెప్పే వివరణే క్రిటికల్ కామెంట్. సో ఇందులో జరం క్రిటికల్ హ్యూమరస్లీ క్రిటిసైజెస్ హౌ ఓవర్ థింకింగ్ టర్న్స్ సింపుల్ వరీస్ ఇంటూ అన్నెసరీ మెంటల్ సఫరింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, జరం హాస్యంగా చిన్న ఆందోళనలను పెద్ద సమస్యలుగా మార్చి అతి ఆలోచనలను విమర్శిస్తాడు. ఓకేనమ్మా, ఇది అనవసరమైన మానసిక బాధను కలిగిస్తుంది. జరం ఇక్కడ హ్యూమన్ యూజ్ చేశాడు. అంటే యూజ్ చేసి ఏం చెప్తున్నాడు? ఓవర్ థింకింగ్ వల్ల చిన్న వర్రీస్, చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా మారిపోతాయి. సో సింపుల్ ప్రాబ్లమ్స్ బికమ్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా అవి అసలు పెద్ద ప్రాబ్లం గా మారిపోయి అన్నెసరీ ప్రాబ్లమ్స్ గా మారిపోయి మెంటల్ సఫరింగ్, మెంటల్ గా హెల్త్ అని సఫర్ అయిపోద్ది. అది మనం తెలుసుకోవచ్చు. అది క్రిటికల్ కామెంట్ ఈ యొక్క ఆన్సర్ కి. నెక్స్ట్ కోడ్. థింకింగ్ టూ మచ్ మేక్స్ కవర్డ్స్ ఆఫ్ అస్ ఆల్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, దీని అర్థం మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం భయపడే వాళ్ళం అవుతాము, మనకు ధైర్యం తగ్గిపోతుంది అండ్ నిర్ణయాలు తీసుకోలేము. అతి ఆలోచనలు మనల్ని ధైర్యంగా పని చేయకుండా చేస్తుంది. కోట్ అంటే ఎవరో రాసింది, ఎవరో చెప్పింది వాళ్ళ గురించి మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. సో ఇదమ్మా, ఈ విధంగా రాయాలి.